అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 6వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు శనివారము. ఈరోజు తిథి బహుళ ద్వాదశి ఉదయం 7:06 వరకు ఉంది. తదుపరి త్రయోదశి తెల్లవారుజాము 3:31 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం పగలు 1:28 వరకు ఉంది. తదుపరి పూర్వభద్ర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సలహాలు మీరు తీసుకుంటారు. ఇంటా బయట కూడా గౌరవ మర్యాదలు మీకు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. అనవసర వస్తువులపైన ధన వ్యయం చేసుకుంటారు. కుటుంబ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మీకు మంచిది. వృత్తి ఉద్యోగాలు ఆశించిన రీతిలో పనులు పూర్తి అవ్వవు. తదుపరి మిథున రాశి. విలువైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. నూతనోత్సాహంతో పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు కూడా అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలను మీరు తీసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు కూడా అమలు చేసి లాభాలని అందుకుంటారు. తదుపరి సింహరాశి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు మీరు వాయిదా వేసుకోవడమే మీకు మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను మీరు సమర్థవంతంగా నిర్వహించి ఇబ్బందులను ఎదుర్కొంటారు. తదుపరి కన్యారాశి. వాహన ప్రయాణ విషయంలో మీరు కొంత అప్రమత్తంగా ఉండడం మీకు మంచిది. పాత రుణాలు తీర్చడానికి మీరు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కూడా మీకు కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. తదుపరి తులారాశి. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగాలలో కూడా నూతన అవకాశాలు మీకు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మీకు మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రు సమస్యల నుండి కూడా మీకు ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగానే పూర్తవుతాయి. ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు కూడా మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి ధనస్సు రాశి. సన్నిహితులతో తగాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. దూర ప్రాంత ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. బంధువర్గం నుండి వెనుకోండి మాటలు మీరు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. వ్యాపారాలలో కొత్త సమస్యలు కూడా కలుగుతాయి. ఉద్యోగాన ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. తదుపరి కుంభరాశి. దైవ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా ఉంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. తదుపరి మీనరాశి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చాలా ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం కూడా గందరగోళంగా ఉంటుంది. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు మీరు ఎదుర్కొంటారు.